గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విఎఫ్ఎక్స్ ఈ సినిమాకి చాలా హైలైట్ అంటున్నారు. అవును. మీరు ఎటువంటి కేర్ తీసుకున్నారు? అంటే ఆ మధ్యకాలంలో వచ్చిన ఏ సినిమా విఎఫ్ఎక్స్ బాగున్నా, గ్రాఫిక్స్ బాగున్నా ఒక సినిమాతో పోల్చి పాపం అతని దగ్గర బాగా ఆగిపోతుంది. సో ఈ విఎఫ్ఎక్స్ వర్క్ వచ్చిన తర్వాత చాలా సినిమాలు మళ్ళీ తాము చేసిన సినిమాలు రీకలెక్ట్ చేసుకోవటం కానీ మళ్ళీ చూసుకోవటం ఒక బెంచ్ మార్క్లా విఎఫ్ఎక్స్ వర్క్లో ఇది మిరాయి ఉండబోతుంది. సో నేను యాక్చువల్లీ సోషల్ మీడియాలో నేను యాక్చువల్లీ అంత యాక్టివ్గా ఉన్నాను. సో వేరే ఫిలింల మీద ఉన్న ఇంపాక్ట్ నాకు అంత డైరెక్ట్గా రావు. ఓకే. సో బహుశా దానివల్ల నేను ఓన్లీ పని ఫోకస్ చేసుకుంటూ ఉన్నాను. సో ఎప్పుడో మా వాళ్ళు చెప్తూ ఉంటేనే అన్న బారాకపోతే ఇలా ఉంటుంది చెప్తే తప్ప ఆ ప్రెషర్ నేను ఎవ్రీడే ఫీల్ అవ్వలే. చేసుకుంటూ వెళ్ళిపోయాం అంతే పని. సో వన్ థింగ్ అబౌట్ విఎఫ్ఎక్స్ ఏంటంటే దానికి టైం పెట్టాలి. ఆ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో అతనికి మనం అనుకుంటున్న విజన్ కరెక్ట్గా అర్థం కావాలి. ఇక్కడ రామ్జీ గారు, మా ఫ్రెండ్ ముత్తు ఉన్నాడు, వాళ్ళకి క్లియర్గా నేను అనుకుంది అర్థమయ్యేది. సంపాతి క్రియేట్ చేసిన సృజన్ గారికి ఆయనకు ఒక ఐడియా ఉండేది. ఆ సంపాతిని ఫైనల్ స్టేజ్లో ఎగ్జిక్యూట్ చేసిన జగన్ గారికి ఒక కంప్లీట్ అవేర్నెస్ ఉంది. దీని రెండర్ టైం ఎంత పడుతుంది, ఎలా చేయించుకోవాలి, ఏది ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఎట్లా సెట్ చేసుకోవాలి అనేది. సో మనం కరెక్ట్గా డిస్టింక్టివ్గా ఎగ్జాక్ట్గా ఏం కావాలో చెప్తే చాలు. మిగతావన్నీ అది రైట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటే చాలు. ఇట్ ఈస్ లైక్ కాస్టింగ్. కరెక్ట్గా క్యాస్ట్ చేసుకొని కరెక్ట్గా వాళ్ళందరినీ సేమ్ పేజ్లో పెట్టుకుంటే చాలు. అన్ని లాంగ్వేజ్లు సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్నిట్లో రేటింగ్లు కూడా అదిరిపోయాయి. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి రాని రేటింగ్స్ వచ్చాయి. యూనివర్సల్గా ఒకే రేటింగ్స్ ఉన్నాయి అందరు 3.5 3. ఇన్ని మధ్యలో కూడా ఒకటి రెండు ఏది మన వెంకటేష్ మహా క్యారెక్టర్ కానీ, నెక్స్ట్ మన కిషోర్ తిరుమల గారి క్యారెక్టర్ కానీ కొంచెం కథకు అడ్డుపడ్డాయని కొన్ని విమర్శలు వస్తున్నాయి. కానీ సినిమాలో కొంత ఎంటర్టైన్మెంట్ పంచింది ఆ క్యారెక్టర్సే నిజం చెప్పాలంటే. బట్ మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు వీటిని? మీ వరకు వచ్చాయి అసలు ఇలాంటి కామెంట్స్ ఏమన్నా? వచ్చాయి ఆబ్వియస్లీ వచ్చాయి. నాకేంటంటే చూసినప్పుడు నేను ఎంటర్టైనింగ్ అనే అనిపించాయి. నాకు అవి ఏదో చిన్న రిలీఫ్ ఉండాలి అనిపించింది. ఇంత కథ చెప్తున్నప్పుడు చిన్న రిలీఫ్ బ్లాక్స్ ఉండాలి అనిపించింది. దానికి వాళ్ళు గట్టి న్యాయం చేశారనేదే నా ఫీలింగ్. ఏదైనా చెప్పాలంటే నేనే వాళ్ళ పాత్రలకి ఇంకొంచెం న్యాయం చేయలేదు అనిపించింది. అక్కడక్కడ బిగినింగ్లో ఇంకొంచెం సీన్స్ తీసాము, కొంచెం సినిమా స్పీడ్ కోసం అవి కొంచెం త్యాగం చేసాము. అవి ఏమైనా పెట్టుంటే మేబీ డిఫరెన్స్ ఇంకొంచెం ఎక్కువ ఉండేదేమో. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ట్రాక్. ఓకే. వాళ్ళు దే హావ్ గివెన్ దేర్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ వర్క్ ఫర్ ద ఫిల్మ్ అన్న గట్టి నమ్మకం. అవి ఎక్కడో చిన్నపిల్లలు వాళ్ళు చూస్తున్నారు కదా, చిన్నగా సరదాగా నవ్వుతున్నారు. అవును. ఆ నవ్వు అనేది లేకపోతే వెంటనే మళ్ళీ నెక్స్ట్ బ్లాక్కి వెళ్ళేటప్పటికి చిన్న ఎగ్జాషన్ ఫీల్ అవుతూ ఉంటాము అని. ఇప్పుడు ఈ కథను రామునికి కనెక్ట్ చేయటం అంటే నెక్స్ట్ చివరిలో క్లైమాక్స్లో రాముడు రావటం, ఆయన సపోర్ట్తో మీరు ఆయన తీసుకొని మొత్తం ఆ 9వ గ్రంథం అతని చేతుల్లోకి వెళ్ళకుండా ఇదంతా అంటే ఈ రామునికి కనెక్ట్ చేసే ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఈరోజు చాలా బ్యూటిఫుల్గా అందరు రిసీవ్ చేసుకుంటున్నారు. కానీ మీరు టెన్షన్ పడ్డారు ఏమన్నా? ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆ ఎపిసోడ్ గురించి? భయం లేదు. నాకున్న ముందు భయం ఏంటంటే కొంచెం ఏమన్నా ఇన్ ద హోల్ లెంత్లో ఈ యాక్షన్ అడ్వెంచరు, ఈ ఎఫెక్ట్స్, ఇన్ని సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ పెడుతున్నాం కదా, ఎక్కడన్నా దేనికన్నా డిస్కనెక్ట్ అవుతారా ఒక చిన్న భయం ఉండేది. అన్నీ కొత్తగా ఎక్కువ చెప్పేస్తున్నామా, ఆ కొత్త మ్యాజిక్స్ మనం ఏదైతే నమ్మామో అది ఏమన్నా కొంచెం ఎక్స్ట్రాగా బొంబార్డ్ అవుతున్నాయా అని ఒక చిన్న భయం ఉండేది. అది కూడా పోయింది థియేటర్కి వెళ్ళి చూశాక. ఓకే. సో డివోషనల్ టచ్ అనేది అంటే ఇది కొత్త బాక్స్ ఆఫీస్ మంత్రం, కొత్త కమర్షియల్ ఫార్మటా, ఎలా సినిమా చేసినా చివరిలో డివోషనల్ టచ్ అనేది ఇస్తున్నారు అని ఒక కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీటి మీద మీ రెస్పాన్స్ ఏంటి అసలు? అదే నేను అనేది ఏంటంటే మనకు ప్రతి సీన్లో రాముడు వస్తున్నాడు అనే యాంటిసిపేషన్ బిల్డ్ చేస్తున్నాము అని అంటే దెన్ మీరు అన్నది నిజం అవ్వచ్చు. మనం అదేం బిల్డ్ చేయలేదు. మనం బిల్డ్ చేసింది ఒకడికి ఏదో ఒక సూపర్ పవర్ వెపన్ ఒకటి టచ్ చేయడానికి ఒక ఎలిజిబిలిటీ కావాలి, వాడికి రూట్ మ్యాప్ ఏంటి, ఇటువైపే తీసుకెళ్ళాము తప్ప అది రాముడు వైపు వాడు రాముడిని చూసేస్తాడు అనే వైపుకి అయితే తీసుకెళ్ళదు సినిమాని. సో రాముడు లాంటి ఒక డివైన్ గాడ్ వచ్చి మనకు కథలోకి రావాలి అని అంటే ఒక నెసెసిటీ ఉండాలి. ఆ నెసెసిటీని కరెక్ట్గా క్రియేట్ చేసి అది కూడా అలా. ఓకే. సో ఒక త్యాగం రూపంలోనో వాడు రెడీ అయినప్పుడు, ధర్మం కోసం నిల్చున్నప్పుడు అలాంటి గ్రేట్ లార్డ్ విల్ కమ్ అనేది ఐడియా. సో నాకు అస్సలు ఆ ఫీలింగే లేదు. అండ్ అవసరమైతే ఇంకా రావాలి అనేది నా ఫీలింగ్. ఇంకా ఎక్కువ సినిమాలు వచ్చినా పర్లేదు. ఈ డివోషన్ కానీ, మన రాముడి కథలు, మన కథలు, మన దేవుళ్ళు,
వీళ్ళని ఎంత తీసుకొచ్చి మనకు నెక్స్ట్ జనరేషన్కి చెప్పగలిగితే అంత బెటర్ అనేది నాకు అవును, మన ఇతిహాసాలు పురాణాలు ఈ తరానికి ఎంత చెప్తే చెప్పడానికి అంత ఉమ్. మంచిది. రుద్దాము అంటే నేను ఐ వోంట్ టేక్ దట్, ఇది నేను రుద్దలేదు అనేది నా గట్టి నమ్మకం ఓకే ఈ సినిమాలో. ఓకే. అంటే ఈగల్ అనే సినిమా చాలా హోప్స్. అంటే అప్పుడు రవితేజ గారు ఒక మాట అన్నారు, గుర్తుపెట్టుకోండి కార్తీక్ ఘట్టంలోనే నీ పేరు టాప్ దర్శకుల జాబితాలో ఉంటుందని. ఆ సినిమాకి చెప్తే ఇప్పుడు ఈ రోజు అందరు దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. ఎస్, ఈ రోజు కార్తీక్ ఘట్టంనేని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఏంటి సార్, ఎలా ఉంది? ఆయన ఆయన ఈజ్ వన్ ఆఫ్ దోస్ వెరీ ఫ్యూ పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ మీ. ఈగల్ బిఫోర్ నన్ను బిలీవ్ చేశారు, ఈగల్ తర్వాత బిలీవ్ చేశారు. మిరాయి రిలీజ్ అయ్యాకి 1 day బిఫోర్ కూడా నేను ఆయనతో మాట్లాడాను, అప్పుడు బిలీవ్ చేశారు, ఇప్పుడు బిలీవ్ చేశారు. ఆయన బిలీఫ్ ఎప్పుడూ మారలేదు. సో ఓన్లీ అలాంటి క్వాలిటీస్ ఓన్లీ కొందరికే ఉంటాయండి. సో ఆయన ఒక అరుదైన మనిషి నా జీవితంలో. సో రవి గారికి ఎప్పుడు నాకు స్పెషల్ స్పేస్ ఉంటుంది. నేను రవి గారితో ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికైనా మంచి సినిమా చేసి 100% వీ విల్ మేక్ ఇట్ వర్క్. ఫోన్ చేశారా రవి గారు ఏమన్నా మీకు? రవి గారు ఎప్పుడూ నా వెల్విషరే. ప్రభాస్ గారు వాయిస్ ఓవర్తో కథ చెప్పడం అనేది ఎంతవరకు ప్లస్ అయింది సార్ ప్రభాస్ గారు? 100% ప్లస్ అండి. సూపర్ స్టార్ వాయిస్ ఓవర్ సార్. అది సినిమా లెవెల్ని అలా ఒక 3-4 స్టెప్స్ పైకి తీసుకెళ్ళిపోతాయి. సో అసలు చెప్తారా అనే ఒక సందేహం ఉండేది నాకు. బట్ ఎక్కడో ఫీలింగ్ ఏంటంటే ఆయన వెరీ హార్ట్ఫుల్ అని అందరూ చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడు ప్రభాస్ గారిని కలవలేదు ముందు. అందరూ హార్ట్ఫుల్ అంటారు కదా, అడిగేస్తే పోలేదు. ఆయన ఈజ్ బిగ్ హార్టెడ్ మ్యాన్ కదా, చెప్పేస్తారనే ఒక ఫీలింగే. అడిగిన వెంటనే ఆయన వెంటనే పంపించండి అన్నారు. మనం 2-3 సార్లు మళ్ళీ కరెక్ట్ కూడా చేసి పంపించాం. అయ్యో వేరేది కూడా కావాలని అది కూడా చెప్పి పంపించారు. దీని గురించి నేను ఒకటి చెప్పాలి. ఆ సోషల్ మీడియాలో ఇరిటేటింగ్ ఫెలోస్ కొందరు ఏఐ వాయిస్ అది ఇది అని రాస్తున్నారు. అంత ఇరిటేటింగ్ ఉంటుందంటే అంత పెద్ద స్టార్ వచ్చి మనకు వాయిస్ ఓవర్ చెప్పి ఏదో కథని ముందు తీసుకెళ్ళని చెప్తే వాట్ ఈస్ ద పాయింట్? అసలు ఎందుకు ఆ నెగటివ్ అన్నెసరీ థింగ్స్? సో హీ హస్ హ్యాపీలీ డన్ ఇట్. ఓకే సార్, ఈగల్ అనే సినిమా ఎన్నో ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయింది. అది అనుకున్న ఫలితం రాకపోవడంతో మీరు డిసప్పాయింట్ అయ్యారా? అందు నుంచి కోలుకోవడానికి టైం పట్టిందా సార్? పట్టిందండి, 100% పట్టింది. ఎందుకంటే ఈగల్ ఎక్కడో దాంట్లో చాలా ఎలిమెంట్స్ పే అవుతాయి అనే గట్టి ఫీలింగ్తోనే చేసాం. రవి గారిని షూట్ చేసిన ప్రతి సీన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. అండ్ రవి గారు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఆయన ఒక సటిల్ పర్ఫార్మెన్స్, ఆయన లుక్ అన్నిటి మీద చాలా టైం స్పెండ్ చేసాము. కొన్ని ఎపిసోడ్స్ని చాలా చాలా జాగ్రత్తగా ట్రీట్ చేసాము కమర్షియల్ రెస్పాన్స్ కోసం. ఎందుకో మరి అది ఐ డోంట్ నో. ఇంక ఇప్పుడు దాన్ని డయాగ్నోస్ చేస్తే రకరకాలుగా అనిపిస్తుంటుంది. బట్ చేయడం అనవసరం అనిపించి మూవ్ ఆన్, వాట్ ఈస్ ద బెస్ట్ అని ఇటు వచ్చేసాం. ఆ టైంలో మీకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు గట్టిగా లేదు? ఫ్యామిలీ అండి, ఫస్ట్ ఫ్యామిలీ, దెన్ మై టీమ్. ఓకే, ఈ టైమ్స్లో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అయిపోద్ది. దాంట్లో నుంచి బయటకు రావడానికి ఒక 1-2 months పట్టింది. లక్కీలీ ఈ సినిమాకి ఏమైందంటే ఇందులో 2-3 బ్లాక్స్ బిఫోర్ షూట్ చేసాం. మీకు ఇంటర్వల్ తర్వాత వచ్చే సిద్ధక్షేత్రం బ్లాక్, ఒక 2-3 బ్లాక్స్ బిఫోర్ ఈగల్ షూట్ చేసాం. సో ఆ బ్లాక్స్ చూసుకున్నప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది, దీనికి సంబంధం లేదు. దాని మెటీరియల్ వేరు, దీని మెటీరియల్ వేరు, ఈ ఐడియా వేరు, ఆ ఐడియా వేరు. లెట్స్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఆ స్పేస్లోకి రావడానికి ఒక 1-2 months పట్టింది. అక్కడ నుంచి వెరీ స్ట్రెయిట్ ఇది. బట్ అది ఎప్పుడు ఏదో రూపంలోనో, నెగిటివ్ రూపంలోనో, మనుషుల రూపంలోనో, మనకు సినిమాకి సంబంధం లేని వాళ్ళ రూపంలోనో అది నా చుట్టూ ఏదో రకంగా వస్తూనే ఉండేది. వర్కౌట్ అవుతుందంట, కష్టం, ఇది వెరీ కామన్ థింగ్. అది ఇంకా దానికి ఆన్సర్ ఓన్లీ సినిమానే ఇవ్వగలదు, ఇచ్చిందని అనుకుంటున్నాను. రానా చివరిలో రానా కనిపించేసి గోల్డెన్ మ్యాన్ సార్, ఏంటి సీక్వెల్ ఎలా ఉండబోతుంది? అందరూ రివీల్ చేస్తే ఇంకా పంచి ఉండదేమో. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా యాక్చువల్లీ. సో ఆల్కెమీ బుక్ నుంచి తీసుకొని చేసింది. సో అలాంటి ఒక ఆల్కెమిస్ట్ ఉంటే ఏంటి, అతనికి పురాణాలకి ఏంటి కనెక్షన్, ఇతిహాసాల్లో ఆయనకి ఏంటి కనెక్షన్ అనే దాంట్లోంచి తీసుకున్న ఐడియా అది. సో హోప్ఫుల్లీ జైత్రయాలో తెలిసి ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు టైం పట్టేస్తుందండి. సో రైటింగే 6 months to 1 year పట్టచ్చు.
మళ్ళీ మేకింగ్ ఒక 2 years పట్టచ్చు, 3 years కూడా పట్టచ్చు. ఇట్ టేక్ 1-2 years అయితే 2 years లోపు వస్తే చాలా క్విక్గా వచ్చినట్టే. ఓకే ఐ జస్ట్ హోప్. సార్ ఎవరి కోసం కథలు సిద్ధంగా ఉన్నాయి? ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ కార్తీక్ భట్టం, పాన్ ఇండియా హీరోలు మన ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్. ఏం లేదండి, నా దగ్గర ఉన్న ఒక ఓన్లీ ఐడియా చాలా మంది పాన్ ఇండియా హీరోలు రెడీగా ఉన్నారు. అది ఏం లేదా, ఎవరి కోసం కథలు సిద్ధంగా ఉన్నాయి అసలు? అన్ని కథలు లేవన్నా, అవే 2 ఐడియాలే నావే. ఓకే 2 ఐడియాలనే నీట్గా వర్క్ చేసుకొని. ఎవరు చెప్పబోతున్నారండి? ఏమీ లేదండి, ఇంకా యాజ్ ఆఫ్ నౌ ఇంకా జస్ట్ ఐడియా స్టేజ్లోనే ఉన్నాయి. అయితే తప్ప అవి ఒక ఫుల్ఫిల్డ్ ఫీలింగ్ రాదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.